హలో అండి. నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలీకి చాలా ప్రత్యేకమైన ప్యాకేజ్‌ను తీసుకొచ్చింది. బాలీ మనందరికీ కూడా ఇప్పుడు బాగా తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బాలీలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. నేచర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో రిలాక్సేషన్‌కి మంచి ప్లేస్ బాలీ అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజ్ అందిస్తూ ఉన్నారు, ఎన్ని డేస్ మనం అక్కడ స్పెండ్ చేయడానికి వీలుంటుంది అండ్ ఎప్పుడు బాలి చూస్తే బాగుంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనతో పాటు పంచుకోవడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యా, బాలి ఇప్పుడు చాలా ఎక్కువగా దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో అరే మనం కూడా ఒకసారి బాలికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. నిజంగా బాలి అంత బాగుంటుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు అందిస్తోంది, ఎంత బడ్జెట్ కేటాయిస్తే మనం హ్యాపీగా బాలి ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు అంటారు? మీరు చెప్పినట్టు దానికి ఏ మాత్రం అతిశయోక్తి లేదండి. సోషల్ మీడియాలో ఏదైతే ఎంత బ్యూటిఫుల్ నేచర్ అది, తర్వాత బ్యూటిఫుల్ వీడియోస్ షేర్ అవుతున్నాయో అంతటి అద్భుతమైన సిటీ బాలి. బాలి అనేది ఇండోనేషియాలో ఉండే ఒక అద్భుతమైన ఐలాండ్. అండ్ యాక్చువల్గా ఇండోనేషియా అనేది ఒక ముస్లిం కంట్రీ. కానీ బాలీలో మనకి కంప్లీట్గా అందరు హిందూస్. బాలి ఐలాండ్ మొత్తం కూడా 95% హిందూస్ ఉంటారండి. ఓకే. సో ఆ గవర్నమెంట్ వాళ్ళకి అంతటి ఫెసిలిటీస్ ఇచ్చింది అక్కడ బాలీలో. సో బాలీలో అడుగడుగునా కూడా ఒక అద్భుతమైన నేచర్, ఆహ్లాదకరం అండ్ పాజిటివ్ వైబ్స్ ఉండే టెంపుల్స్ అండ్ సీ అండ్ బీచ్. అండ్ మనకి ఐలాండ్ అంటేనే సీ ఉంటుంది. సీ ఆ సిటీ ఆ సీ లోపల ఉండే టెంపుల్స్, తర్వాత మన హిందూ కల్చర్ ఉన్నటువంటి పార్క్స్, ఓకే, ఇవన్నీ కలగలిపిన టూరు బాలి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ వాటర్ ఫాల్స్ ఏది తక్కువ కాదు. అందుకని రీసెంట్గా మనకి ఎక్కువగా బాలి వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ అవుతున్నారండి. సో దానికోసం ఏంటంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలి కోసం 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 4 nights 5 days ప్యాకేజ్ ఓన్లీ 95,000 రూపాయల్లో మాత్రమే. 95,000 రూపాయలు మాత్రమే మనం బాలి వెళ్ళి చక్కగా 4 nights 5 days చూసుకొని రావచ్చు. ఇందులో మనకి 2 cities ఉంటాయండి బాలి వచ్చి. ఒకటి కుటా ఏరియా అంటారు, తర్వాత ఉబుద్ ఏరియా అని అంటారు. ఈ కుటా ఏరియా వచ్చేటికి మోడర్నైజ్డ్ సిటీ అండ్ మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. అండ్ ఉబుద్ వచ్చేటప్పటికంటే కల్చరల్ ఏరియా. అంటే మనకి ఉబుద్ ఫస్ట్ మనకి ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మన కుటా ఏరియాలోనే మన హోటల్ ఉంటుంది. ఆ కుటా ఏరియాలో కుటా బీచ్ చాలా ఎక్సలెంట్ బీచ్. ఆ బీచ్ విజిట్ చేసుకున్న డే 1 తర్వాత రోజు మనం ఇందాక నేను చెప్పినట్టు ఉబుద్ అనే ఏరియాకి వెళ్తామండి. ఉబుద్ ఏరియా కంప్లీట్గా కల్చరల్ సిటీ ఫర్ మనకి బాలీలో. అంటే అక్కడ మనకి తీర్థ టెంపుల్ అని ఉంటుంది. తీర్థ అంటేనే మనకు తెలుస్తుంది అక్కడ హోలీ వాటర్ అనమాట. హోలీ వాటర్ స్ప్రింగ్ వాటరు 365 days వస్తూ ఉంటుంది. స్ప్రింగ్ వాటరు మంచి కొండల మధ్య మనకి అంత హోలీ వాటరు. ఆ హోలీ వాటర్ని మనకి తీర్థంగా ఇస్తారు. ప్లస్ ఆ ప్లేస్కి వెళ్తే లోపలికి అడుగు పెడుతుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, అంత వైబ్స్ ఉంటాయి అక్కడ. అంత చక్కటి ప్లేసు. ఆ నీళ్ల సౌండ్ వింటూ ఉంటేనే అసలు మనం మైమరిచిపోతాం. మనకు కావాలంటే అక్కడ స్నానం కూడా చేయొచ్చు. ఒకే ఒక కండిషన్ ఏంటంటే మనం ఆ లోపలికి అడుగు పెట్టాలి అంటే వాళ్ళు మనకి ఒక వస్త్రం ఇస్తారు, దాన్ని సారంగ్ అంటారు. సారంగ్ కట్టుకొని మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి వస్తాం. ఆ సారంగ్ కట్టుకొని లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కూడా మనం 1.5 hour టైం స్పెండ్ చేస్తాం. ఆ 1.5 hourలో మనం ఇవన్నీ చూసుకొని ఎవరైనా మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ వాళ్ళకి వేరే వస్త్రం ఇస్తారు వాళ్ళు. అది కట్టుకొని మాత్రమే దానిలో దిగి స్నానం చేస్తారు. చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు. ఫ్రెష్ వాటర్ లోపలంతా మనకి పైన చూస్తే కిందంతా కనపడుతూ ఉంటుంది. అంత చక్కటి అనమాట. సో అది ఆ టెంపుల్ చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి వచ్చే ముందు మనకు వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్ చూస్తాం. ప్లస్ బాలి స్వింగ్. మనం బాలి వెళ్తున్నామంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీరు స్వింగ్ చూసారా అని అడుగుతారు. అంత ఫేమస్ బాలి స్వింగ్ అనేది. ఆ ప్లేస్కి కూడా మనం వెళ్తాం. ఎవరైనా బాలి స్వింగ్ చేయాలంటే వాళ్ళు ఓన్ ఎక్స్పెన్సెస్తో పెట్టుకుని స్వింగ్ చేయొచ్చు. మనకి అక్కడ సఫిషియెంట్ టైం ఉంటుంది. సో అవన్నీ చూసుకుని మళ్ళీ అక్కడ బాలి మనకి ఉబుద్ ప్యాలెస్ అని ఉంది. ఆ ఉబుద్ ప్యాలెస్ అంతకుముందు ఈ రాజులు ఆ ప్యాలెస్లో ఉండేవాళ్ళు. సో ఆ ప్యాలెస్ కూడా మనం విజిట్ చేస్తాం. ఇదంతా కూడా మనకు 1 day కంప్లీట్ టూర్ ఉంటుంది ఉబుద్. సో మనకి సెకండ్ నైట్ మళ్ళీ కుటాలోనే ఉంటాం. థర్డ్ డే వచ్చాడు మనకి ఐలాండ్ అంటే బీచ్కి వెళ్ళాలి. సో మనకు తాంగ్జోంగ్ బీచ్ అని ఉంటుంది. ఆ తాంగ్జోంగ్ బీచ్కి వెళ్తాం. అక్కడి నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక స్పెషల్ బోట్ అంటే గ్లాస్ బాటమ్ బోట్లో
అందరినీ కూడా మనకి టర్టిల్ ఐలాండ్ అని టర్టిల్ ఐలాండ్కి తీసుకొని వెళ్తుంది. చక్కటి కింద అంతా కొరల్స్ అన్ని కనపడతా ఉంటాయి. టర్టిల్ ఐలాండ్కి వెళ్తే టర్టిల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అక్కడ ఒక మనకి మ్యూజియం లాగా ఉంటుంది. ఆ టర్టిల్స్ని చూడొచ్చు. చూసిన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బ్యాక్ టు మన తాంజోంగ్ బీచ్కి వస్తాం. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటర్ స్పోర్ట్స్ చేయాలి అంటే అక్కడ మనకి ఈ జెట్ స్కీ బోట్స్ ఉన్నాయి, తర్వాత ఈ పారాసైలింగ్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలని కూడా మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. అక్కడ చక్కగా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ స్పోర్ట్స్ అంతా కూడా. అక్కడి నుంచి బయలుదేరి మనకి GWK పార్క్ అని ఉంటుందండి. అంటే గరుడ విక్సక్సేన పార్క్. మనకి దాంట్లో గరుత్మంతుడి విగ్రహం ఉంది అక్కడ అనమాట. అది కూడా మనకి ఆల్మోస్ట్ బాలీలో మనము ఒక 60 to 70 కిలోమీటర్స్ నుంచి ఎక్కడి నుంచి చూసినా మనకు ఆ విగ్రహం కనపడుతుంది. అంత పెద్ద విగ్రహం అది. ఆల్మోస్ట్ అక్కడ దాని మీద మనకి విష్ణు భగవానుడు కూర్చొని ఉంటారు. పార్క్ చక్కగా డెవలప్ చేశారు. ఎంట్రన్స్లో వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మనం ఆ గరుత్మంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూసుకుని అక్కడ మనం ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. అది కూడా మన టూర్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను 2 మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఉలవత్తు టెంపుల్, తర్వాత మనకి తనహాలాట్ టెంపుల్ అని. ఉలవత్తు టెంపుల్ మనకి కొండ మీద ఉంటుంది. ఈవినింగ్ టైం మనం అక్కడికి వెళ్తాం. అక్కడ కూడా అంతే, మనం లోపలికి వెళ్ళాలంటే ఒక సపరేట్ క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ తీసుకొని మాత్రం లోపలికి వెళ్ళి సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అది తర్వాత మనకి తనహాలాట్ టెంపుల్ మనకి సముద్రం లోపల ఉంటుంది. అది ఓన్లీ లో టైడ్ ఉన్నప్పుడు మాత్రమే మనం లోపలికి విజిట్ చేస్తాం. డేలో ఒక 1 or 2 hours ఆ లో టైడ్స్ వస్తాయి. ఆ లో టైడ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం లోపలికి వెళ్ళి విజిట్ చేసి టెంపుల్కి విజిట్ చేసి అక్కడ తీర్థం ఇస్తారు. తీర్థం తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాం. అది తనహాల టెంపుల్. ఈ 2 టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ అక్కడ. ఈ 2 కూడా మనం విజిట్ చేస్తాం. ప్లస్ మీరు అన్నట్టు ఫుడ్ వచ్చేటికి మన మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి అక్కడ. లంచ్ అండ్ డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్స్లో చేస్తాం. చేసి మన చక్కటిగా మన గైడ్ కూడా చక్కగా అంతా వివరిస్తూ ఉంటారు. ఈ ప్లేసెస్ అన్నీ కూడా 4 nights 5 daysలో చక్కగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేసి ఇచ్చి ఓన్లీ 95,000 రూపీస్లోనే. 95,000 రూపీస్లో మనకి ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ నుంచి బాలీకి ఫ్లైట్, అంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్లో కనెక్టింగ్ ఫ్లైట్స్. సో అది మనము బాలీకి వెళ్తాం. బాలీలో దిగిన తర్వాత లగ్జరీ హోటల్ అకామిడేషన్ 4 nights కూడా, లంచ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్, బ్రేక్ఫాస్ట్ అదే హోటల్లో ఉంటుంది. మనం ఏ ఏరియాకి అయితే ఇప్పుడు వెళ్తున్నామో దానికి ట్రాన్స్పోర్టేషన్ విత్ గైడ్ ఉంటారు, చక్కగా వివరిస్తారు. తర్వాత మనకి అక్కడి నుంచి బయలుదేరి బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. సో చూసే అట్రాక్షన్, సపోజ్ ఈ టెంపుల్ దానికి ఎంట్రీ టికెట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. GWK పార్క్ టికెట్, అలానే ఆల్ ఏదైతే మనం చూస్తామో ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ప్లస్ బాలీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ హౌస్లో కూడా ఫ్యామిలీ టెంపుల్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ మనకి పూజా మందిరాలు ఎట్లానో ప్రతి చోట కూడా మనకి ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. అంత డివోషనల్ వాళ్ళు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దేవుడికి రూపం లేదని నమ్ముతారు వాళ్ళు. బ్రహ్మ విష్ణు శివుడు వాళ్ళకి తెలుసు, కానీ అన్నిట్లో కూడా ఒకటే రూపం, అంటే ఆ రూపం తలుచుకుంటారు. అంతే. టెంపుల్లో కూడా మీకు ఎక్కడా విగ్రహాలు ఉండవు. ప్లస్ మనల్ని ఎంటర్ కానీరు. ఓన్లీ వాళ్ళ గురువులు ప్లస్ లోకల్స్ మాత్రమే వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. కానీ ఆ వైబ్స్ మాత్రం భలే ఉంటాయి అక్కడ. అంత అద్భుతంగా ఉంటాయి ఆ వైబ్స్. అక్కడికి వెళ్తే అనిపిస్తుంది మనకి, అరే ఇంత చక్కగా ఉంది. ప్లస్ ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా మన ఈ ఘటోత్కచ విగ్రహాలు, తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహాలు, మనకి అర్జునుడి విగ్రహాలు, ఇంద్రుడి విగ్రహాలు, ఇవన్నీ చక్కగా కనపడతాయి. మన దగ్గర మనం అట్లా మెయింటైన్ చేయం, అక్కడ మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో బాలీ టూర్ కూడా మన 4 nights 5 days అప్పుడే అయిపోయిందా. ఇంత మంచి టూర్ మీరు అన్నట్టు ఇందాక సోషల్ మీడియాలో వచ్చేటి ఎటువంటి అతిశయోక్తులు, అంత చక్కటి కంట్రీ అండి అది. అంత అద్భుతమైన కంట్రీ, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన కంట్రీ బాలీ అండి. నిజంగా సార్, సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు అవన్నీ కూడా విజువలైజ్ మనం చూడగలుగుతాం, కానీ అక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది. సో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలీకి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తుంది అండ్ మీరు ఇచ్చే సదుపాయాలు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, చాలా ప్రదేశాలు మన జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటూ ఉంటాం కదా, అందులో బాలి కూడా ఒకటి. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు అవి క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి, ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. లేదు మీకు టైం లేదు, మీకు కుదరట్లేదు అని అనుకున్నట్లే కాల్ చేసి కూడా మీరు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కొన్ని నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని ట్రిప్ ఎంజాయ్ చేయండి. నమస్తే.